ఎప్పుడైతే అమ్మవారు యోగాగ్నితో శరీరత్యాగం చేశారో అప్పుడు పరమేశ్వరుడికి అమ్మవారి వెంట వచ్చినటువంటి ప్రమదగణములో కొందరి ద్వారా వార్త తెలిసిన వెంటనే ఉగ్రుడయ్యేట. ఇతడు శివరహితంగా యజ్ఞం చేస్తున్నాడన్నారు అని కోపం, అమ్మవారు లేరని కానీ కోపం వచ్చిందండి. శివశక్త్యాయుక్త అన్నప్పుడు ఇదే అర్థం తెలుస్తుంది మనకి ఇక్కడ. వెంటనే ఆయన మహోగ్రుడయ్యాడు. ఆయన జటాజోటలను ఒక జడ పెరికి అక్కడ ఉన్నటువంటి శిల మీద కొట్టగానే వీరభద్రుడు ఆవిర్భవించాడు. ఆ ఆవిర్భవించిన వీరభద్రుడు శివాజ్ఞతో మొత్తం దక్షయజ్ఞ విధ్వంసం చేశాడు. ఇంతవరకు మనకు తెలిసిన కథ. ఎప్పుడైతే దక్షయజ్ఞం విధ్వంసమైందో ఆ వీరభద్రుడు యజ్ఞం అంతా ఒక మృగరూపం ధరించి వెళుతూ ఉంటే దాని తలని ఖండించేట. అంటే శివుడు లేని యజ్ఞము తలలేని మృగం లాంటిది అని చెప్పడం కోసమే. అదేవిధంగా దక్షుడు నక్కి ఒక మూల దాగి ఉంటే అతడి యొక్క శిరస్సును కూడా ఖండించాడు. అయితే విష్ణువు రక్షించలేదా? ఇది పెద్ద ప్రశ్న. అటు వీరభద్రుడు వస్తూ ఉంటే దక్షుడు వెళ్ళి విష్ణువు కాళ్ళ మీద పడ్డట్ట, రక్షించవయ్యా అని. నేను ముందే చెప్పాను, ఎంతవరకు రక్షించాలో అంతవరకు రక్షిస్తానన్నాను. గొప్ప మాట చెప్పాడు ఆయన. ఏమిటది అంటే, నువ్వు నన్ను విష్ణు రూపంలో ఆరాధించినందుకు ఇక్కడి వరకు కూర్చున్నాను, నన్నే శివరూపంలో ద్వేషించినందుకు దాని ఫలితం ఇప్పుడు అనుభవిస్తావు అని చెప్పింది. ఆనాడు శాస్త్రం చెప్పినటువంటి గొప్ప మాట. అపూజ్యా యత్ర పూజ్యంతే పూజ్యా యత్ర న పూజ్యతే త్రీణి తత్ర భవిష్యంతి దారిద్ర్యం మరణం భయం. పూజించవలసిన వారిని పూజించకపోయినా, పూజించకూడని వారిని పూజించినా ఆ చోట 3 జరుగుతాయట: దారిద్ర్యము, మరణము, భయము. అనుభవించక తప్పదు నాయనా శాస్త్రం అన్నాడు అక్కడ నారాయణుడు. అందుకు వీరభద్రుడు దక్షయజ్ఞ విధ్వంసం చేయడానికి వీలునిచ్చాడు విష్ణువు. అందుకు భగవంతుడున్నాడు కదా అని అధర్మం చేయడానికి ముందుకు రాకూడదండి. అధర్మ పడిని శిక్షించడానికి మరింత అవకాశం ఇస్తాడా భగవంతుడు, ఇది తెలుసుకోవాలి. ఎందుకంటే దయ లేదా అంటే దయ ఉంది గనుకనే శిక్షించి రక్షిస్తాట స్వామి, ఇది తెలుసుకోవాలి. శిక్ష కూడా అనుగ్రహమే. అధర్మ పడిని శిక్షించడం భగవంతుడి కారుణ్యంలో భాగమే. ఈ విధంగా దక్షయజ్ఞ విధ్వంసం అయిపోయింది. అప్పుడు బ్రహ్మగారు తిన్నగా వెళ్ళేట కైలాసానికి. ఎందుకంటే ఎంత చెడ్డ ప్రజాపతి, తన పుత్రుడు. అందుకు తన పుత్రుడు మళ్ళీ క్షేమంగా ఉండాలని కోరిక కలుగుతుంది కనుక తిన్నగా వెళ్ళి శివుని శాంతింపజేసుకోవాలని వెళ్ళాడు. ఇక్కడ ఒక అద్భుతమైన ఘట్టం ఉందండి. ఈ ఘట్టం భాగవతం కూడా వర్ణిస్తుంది చాలా రమ్యంగా. సరిగ్గా వెళ్ళేటప్పటికీ వీళ్ళు ఊహ ఎలా ఉన్నదంటే శివుడు చాలా ఉగ్రంగా ఉంటాడనుకుని, కానీ శివుడు చాలా శాంతంగా కూర్చొని ఒక మర్రి చెట్టు నీడన కూర్చొని చిన్ముద్ర ధరించి సనక సనందానులతో వేదాంత చర్చ చేస్తున్నట్ట. చర్చ ఏమిటి? మౌనంగా ఉన్నాడు ఆయన. దక్షిణామూర్తి రూపం. ఎందుకంటే వామం ఎలాగో వెళ్ళిపోయింది, దక్షిణమే మిగిలిందిట. అంత గొప్ప మాట చెప్పాడు. వామం ఎవరు? సతీదేవి. దక్షిణమే మిగిలింది. గొప్ప మాట. అంతేకాదు దక్షిణ సేముషి ప్రోక్త అని చెప్తున్నారు. దక్షిణ అంటే జ్ఞానము అని అర్థం, పైగా సమర్థత అని మరొక అర్థం. అందుకే సుందరకాండలో కూడా దక్షిణో దక్షిణాందిశం అని హనుమంతుడు దక్షిణం వైపు ఎగరబోతున్నప్పుడు దక్షిణ అని మాట వేస్తాడు వాల్మీకి. దక్షిణుడు అంటే సర్వసమర్థుడు. సర్వసమర్థుడు అంటే సృష్టి స్థితిలయ్యలు చేసే సమర్థత, ఈశ్వరుడు అని అర్థం. దక్షిణామూర్తి అంటే మరేమిటో కాదు. శాంతంగా ఉన్నట్ట. ఈ సన్నివేశం చెప్పడంలో పురాణకర్త ఉద్దేశం ఏంటి? శివుడి కోపమా శాంతమా ఏంటి? ఆయన స్వతసిద్ధంగా శాంతమే. మరి ఇందాక వీరభద్రుడో విజృంభణ అంటే వాడి కర్మఫల ప్రదాతగా పరమేశ్వరుడు గుర్రూపం ధరించాడంతే. తద్రూపం ఆయన మన్యువు. ఆ కోపము వీరభద్రుడే బయలుదేరిపోయింది. ఆయన తన సహజ స్థితిలో తాను శాంతముగా ఉన్నట్ట. వెళ్ళి ప్రార్థన చేశాడు బ్రహ్మగారు. అయ్యా నువ్వు వచ్చి తిరిగి దక్షుడిని బ్రతికించాలి అంటే కరుణామయుడు క్షమిస్తాడండి. దానితో దిగువచ్చాడు వెంటనే పరమేశ్వరుడు. తిన్నగా దక్షయజ్ఞ వాటిక వద్దకు వచ్చాడు. పరమేశ్వరుడు పాదం పెడుతూనే అంతవరకు అమంగళములా తెగిపడినటువంటి తోరణాలన్నీ తిరిగి అతుక్కున్నాయట. అమంగళ వాతావరణం అంతా పోయి తనకు తానుగా మంగళకరమైన స్థితి ఏర్పడింది. అంటే శివస్పర్శ చేతనే శివం లభించింది, అక్కడ శుభం లభించింది. అమంగళములన్నీ తొలగిపోయాయి. అది ఈశ్వరుని యొక్క మంగళత్వం. ఆయన అమంగళాలకు కూడా మంగళములు ఇవ్వగలిగిన పరమమంగళ స్వరూపుడు. అందుకే సృష్టిలో ప్రతి అమంగళాన్ని అలంకరించుకోవడానికి రెడీగా ఉండేవాడు ఆయనేనండి. మిగిలిన వాళ్ళకి అమంగళం తాకితే అమంగళం వస్తుందని భయం. నేను అమంగళం నా మీద పడితే దానికి కూడా మంగళత్వం ఇస్తానంటాడు. అందుకే బయట ఉంటే చితాభస్మం, ఆయన ఒంటికి అంటుకుంటే విభూతి. భూతిర్విభూతిర్ ఐశ్వర్యం కదండి. అందుకు ప్రతిదీ అమంగళాలకు కూడా మంగళములివ్వగలిగిన సహజ మంగళ స్వరూపుడికే శివ అని పేరు. ఇది తెలుసుకోవాల్సిన గొప్ప అంతరార్థం. అందుకు ఆయన అడుగు పెట్టగానే మొత్తం మంగళకరమైపోయింది. ఆ సమయంలో దక్షుడికి తల అతికించాలి. యజమాని కదవాడు. యజమాని అంటే యజ్ఞము చేయువాడు. అతడికి తల అతికించి యజ్ఞం పూర్తి చేయాలి. తల లేదు. పిలిచెట్ట వీరభద్రుడిని, వీడి తల తీసుకురా అని. వీరభద్రుడికి మాత్రం ఇష్టం లేదు వీడి తల అతికించడం. ఎందుకంటే శివుడిని నిందిస్తే శివుడికి ఏం అనిపించదు, కానీ శివభక్తులు ఊరుకోలేరుగా. అందుకు వీరభద్రుడు
ఇష్టం లేదు, తలగొక్కుంటున్నట్ట. ఏం చెప్పిన మాట వినమేమని, స్వామి ఏమనుకోవద్దు, ఆ తల ఎప్పుడో అగ్నిలో పడేశాను అన్నట్ట. మరి ఇప్పుడు ఏం చేస్తావు, ఏదో వేరే తల తీసుకురా అన్నట్టు మంచి మేక తల తీసుకొచ్చట. దీన్ని ఎందుకు తెచ్చావన్నా, ఈ ముచ్చటొక్కడు కానివ్వండి అన్నట్ట వీరభద్రుడు. ఎందుకంటే శివద్రోహి ఎటువంటి గతిని పొందుతాడని ప్రపంచానికి చాటిస్తూ ఉండడానికి తలకాయ పనికొస్తుంది అని. వెంటనే అది పెట్టుకుని మేమే అనడం మొదలెట్టేట. శంచమే మయశ్చమే ప్రియంచమేను కామశ్చమే. యజ్ఞమంతా ఈశ్వరుడి దయ వల్ల యజ్ఞం సరిగ్గా జరుగునుగాక. మొత్తానికి అప్పుడు క్షమించమని వేడుకున్నాడు. పరమేశ్వరుడు క్షమించాడు. యజ్ఞం చక్కగా జరిగింది. ఎందుకు ఆ విధంగా పరమేశ్వరుడి దగ్గరుండి యజ్ఞం చేయించాడు, ఇది ఒకటి ఆలోచించాలి. ప్రజాపతి యజ్ఞము అంటే దాని ప్రభావం లోకం మీద ఉంటుంది. ప్రజాపతి యజ్ఞం చేస్తే సరిగ్గా జరిగితే లోకానికి క్షేమం, సరిగ్గా అది భంగమైపోతే లోకానికి అది క్షామం. అందుకు పరమేశ్వరుడు యజ్ఞాన్ని ఎందుకు రక్షించాడంటే లోకక్షేమం కోసం రక్షించాడు. బ్రహ్మగారు కూడా అందుకే పిలిచారు. ఇప్పుడు అందరూ బాగున్నారండి, ఈయన క్షమించాడు. ఇదివరకు వీరభద్రుడి చేత దెబ్బలు తినటువంటి దేవతలకు కూడా చికిత్సలు చేసేట. అందరూ బాగున్నారు ఇప్పుడు. ఎందుకంటే మృత్యుంజయుడే తలుచుకుంటే అందరూ తిరిగి క్షేమానికి రారా. పైగా ఆయన పట్ల అపరాధం చేస్తే ఆయనే కృప చూపించాడంటే ఎంత కరుణాస్వరూపుడో పరమేశ్వరుడు చూడండి. అపరాధి అయిన దక్షుణ్ణి కూడా అనుగ్రహించినటువంటి స్వరూపం. తనను నిందించినటువంటి సభలో పాల్గొని దెబ్బలు తిన్నటువంటి దేవతలను కూడా తిరిగి అనుగ్రహించినటువంటి వాడు పరమేశ్వరుడు. మొత్తానికి అందరూ హాయిగా ఉన్నారు. ఇప్పుడు అసలు పెద్ద లాస్ ఎవరికయ్యా అంటే శివుడికే. ఎందుకంటే సతీదేవి లేదు. ఇప్పుడు వస్తుంది అసలు విషయం. సతీదేవి లేకపోవడంతో చాలా బాధపడుతున్నాడు, దుఃఖితుడవుతున్నాడు. ఎలాగంటే పామరుడు వలె దుఃఖితుడవుతున్నట్ట. ఈ పామరుడు వలె దుఃఖిస్తూ ఉన్న సమయంలో బ్రహ్మ విష్ణువులు వచ్చి, నువ్వేమిటి పామరుడు వలె బాధపడుతున్నావు, అసలు అమ్మవారు ఎవరు, నువ్వెవరు, మీ ఇద్దరికి భేదం ఉన్నదా? శివస్య సహజా ధ్రువ పరాస్య శక్తిర్వివిధైవ శ్రూయతే స్వాభావికీ జ్ఞానబలక్రియాచ. శ్వేతాస్వతరంలోని వాక్యం ఇది. పరా అస్య శక్తి వివిధైవ శ్రూయతే స్వాభావికీ జ్ఞానబలక్రియాచ. పరమేశ్వరుని యొక్క అస్య పరాశక్తి స్వాభావికి, ఆయనకి స్వభావ సిద్ధమైనది. సూర్యుడికి వేడి ఎవడో ఇవ్వక్కర్లేదు, మంచుకు చల్లదనం ఎవరో ఇవ్వక్కర్లేదు, చంద్రుడికి వెన్నెల ఎవరో ఇవ్వక్కర్లేదు, శివుడికి శక్తి ఎవరో తెచ్చి ఇవ్వక్కర్లేదు. అంత సహజా ధ్రువ, నీకు సహజమైనటువంటిది, నైసర్గికంగా ఉన్నటువంటిది అయ్యా. ఆ నిసర్గశక్తి అయినటువంటి తల్లి నీకుంటూ ఉంటే నీకు వియోగం ఏంటి శక్తితో అన్నాడు. ఇవన్నీ కూడా తత్వదృష్టితో నిజమే, కానీ లీలగా నేనొక రూపం, ఆవిడొక రూపం, ఇది ఒక లీల. ఎందుకంటే జగద్రచనలో భాగం ఇది. సృష్టి జరగడం, జగద్రచన, ఆ జగద్రచనలో దేవతాశక్తుల సహకారం. అప్పుడు నేను ఒక దేవతా రూపాన్ని స్వీకరించడం, ఆవిడకు దేవతా రూపాన్ని స్వీకరించడం, మేమిద్దరం కూడా శాస్త్ర పద్ధతిలో వివాహం చేసుకునడం, మా ఇద్దరికి వియోగం, ఇదంతా కూడా లోకలీల రచన. అందుకు దేవతాక్షేమమునకై నేనొక రూపం, ఆమెకు రూపం ధరించాం గనక తిరిగి మా ఇద్దరి యొక్క వియోగం ఇది దేవతాక్షేమానికి కూడా దెబ్బతీస్తుంది. నేను కూడా ఈ సగుణ సాకారంగా ఉన్నప్పుడు తద్వియోగ బాధను అనుభవిస్తున్నాను. నాకు తత్వం తెలియక కాదు, ఈ విధంగా వియోగ బాధను అనుభవిస్తున్నాడు. ఆ సమయంలో దేవతలు బ్రహ్మ విష్ణువులు కలిసి అమ్మవారిని ప్రార్థన చేస్తే అమ్మవారు ఒక మహా తేజోమయ రూపంతో అందరికీ తెలియజేస్తున్న విషయం, నేను కొద్ది కాలంలో నన్ను తనయగా పొందాలని తపస్సు చేస్తున్నటువంటి మేనా హిమవంతులకి కుమార్తెగా వస్తాను. ఎందుకంటే దివ్యశక్తికి తండ్రిగా ఉండగలిగిన అర్హత ఇంకా అతడికి లేదు. ఎవరి ఫలం వాళ్ళకి ఇవ్వాలి. ఒకప్పుడు తపస్సు చేసినందుకు కూతుర్ని అయ్యాను, మంచి పని చేశాడు గనక. ఇప్పుడు శివాపరాధం చేశాడు గనక ఇప్పుడు అతనికి ఇంకా కుమార్తెగా నేను ఉండను. నన్ను కుమార్తెగా పొందాలని తపస్సు చేస్తున్నటువంటి మేనా హిమవంతులు కుమార్తె అవుతాను. అంతవరకు కూడా పరమేశ్వరుడి వియోగ బాధ తట్టుకొనడానికై నేను ఒక ఉపాయం పరమేశ్వరుడికి తెలియజేస్తాను అని ఆయనలో అంతర్వాణిగా ప్రబోధం కలిగించిందిట. అదేమిటంటే, నువ్వు యజ్ఞసభ వద్దకు వెళ్ళు, అక్కడ నా యొక్క ఛాయాసతీ రూపం నీకు కనిపిస్తుంది, దానిని చూడు, నీకు వియోగ బాధ పోతుంది. ఇక్కడ కొంతమంది సరిగ్గా అన్వయించలేక అమ్మవారి శరీరం దగ్ధమైపోయింది కదా, మళ్ళీ అక్కడ అమ్మవారి శరీరాన్ని శివుడు తన మీద వేసుకుని నాట్యం చేయడం ఏమిటి, విష్ణువు దాన్ని ఖండన చేయడం ఏంటి, అందుకే పురాణాల కథలకి తలా తొక లేదండి అని వెంటనే తీర్మానం చేస్తున్నారు. ఈ పాటి బుద్ధి ఆ పురాణకర్తకు లేదా? మొన్న నా మధ్య గాడ్స్, సేజెస్ అండ్ కింగ్స్ అని ఒక పుస్తకం వచ్చింది, డేవిడ్ ఫ్రాలే అని రాశాడు. దాని ముందు ఇంట్రడక్షన్లో ఒక మాట రాస్తారండి. సంస్కృత భాష చదివాక సంస్కృతం అంత కల్చరల్ లాంగ్వేజ్ ప్రపంచంలో ఒకటి కనబడదు, అంత కల్చరల్ లాంగ్వేజ్లో వచ్చిన గ్రంథాల్లో కల్చర్ సివిలైజేషనే ఉంటుంది కానీ అసంగతమైన అంశములు ఉంటాయా అని రాశాడండి. రాసినవాడు ఒక పాశ్చాత్యుడు, అది కూడా తెలుసుకోవాలి. అయితే అది ఎలాగ అన్వయించుకోవాలో, విరుద్ధాలను ఎలా సమన్వయించుకోవాలో మనకు తెలియాలి.
అక్కడ కథలో ఏం చెప్పాడు? యోగాగ్నితో శరీరమును దగ్ధము చేసుకుంది అన్నాడు. యోగాగ్నితో, ఆ మాట జాగ్రత్తగా చూడాలి. యోగాగ్నితో దగ్ధం అంటే ఏమిటి? యోగాగ్ని దగ్ధ కర్మలు అన్నప్పటికీ జ్ఞానాగ్ని, యోగాగ్ని అని మరొక విషయం ఉన్నది. అది తాను తనలో ఉన్నటువంటి కుండలిని శక్తిని ప్రజ్వలింపజేసి తన యొక్క జీవ చైతన్యాన్ని శరీరం నుంచి పరిత్యజించడాన్ని యోగాగ్ని దగ్ధము అని చెప్తారు. ఇక్కడ అదొక సంకేతార్థం. ఆ సంకేతార్థాన్ని స్వీకరించినట్లయితే అమ్మవారు తన యొక్క స్వరూపాన్ని ఛాయాసతిగా అక్కడ విడిచిపెట్టారు. ఇక్కడ దేవీ పురాణం చెప్తున్న అంశం ఏమిటి అంటే, అసలు దక్షుడితో వాదించడానికి వెళ్ళినప్పుడు అమ్మవారు తాను కాకుండా తన నుంచి ఒక స్వరూపాన్ని తయారు చేసింది అని కథ దేవీ పురాణంలో చెప్పబడుతున్నది. తన నుంచి తనలాగే ఉన్న రూపాన్ని తన నుంచి తానే తయారు చేసిందిట. దీపము నుంచి దీపం వచ్చినట్లు నువ్వు ఈ రూపంతో వెళ్ళి దక్షుడికి బుద్ధి చెప్పి శరీరం త్యజించినట్టుగా నీ మాయారచన చెయ్యు అని చెప్పి ఆవిడ అంతర్ధానమైందిట. ఎందుకంటే అమ్మవారి స్వరూపం ఎప్పుడు నశించేది కాదు. అక్కడ లౌకికంగా తాను శరీరాన్ని త్యజించినట్టు కనబడడం కోసం తాను లీలగా ఛాయాసతీ స్వరూపాన్ని తానే తయారు చేసి పంపించిందని, ఆ ఛాయాసతీ స్వరూపమే అక్కడ యోగాగ్నితో దగ్ధమైందని. అయితే అగ్నికుండంలో పడిందన్నా తప్పేమీ లేదు. ఎందుకంటే ఒక రూపంతో అక్కడ పడినట్టు కనిపించినా శివుడు తిరిగి వచ్చినప్పుడు తాను మరొక రూపం తాను గోచరించడంలో ఆశ్చర్యమేమీ లేదు ఆ శక్తి. అందుకే అక్కడ చూసిన స్వరూపాన్ని ఛాయాసతీ రూపమని వర్ణిస్తోంది ఇక్కడ దేవీ పురాణం. ఛాయాసతి తన యొక్క ప్రతిబింబ భావంగా ఉన్నటువంటి శక్తి. ఎందుకంటే శక్తి ప్రతిబింబంలో కూడా శక్తిని ఉంచగలదు ఆ తల్లి. అందుకు ఒక శక్తిమయమైన స్వరూపం. అయితే ఎలా ఉన్నది ఆ రూపము ఇక్కడ వర్ణిస్తున్నారు. అది సాధారణంగా మృతదేహం ఉన్నట్టు లేదుట. అది ఇక్కడ గమనించుకోవాల్సింది. దదర్శ దీప్యమానం సభూమిష్టం ముద్రితేక్షణం అక్షుణ్ణాం తాం విలోక్యైవ నిద్రితాం ప్రాకృతామివ అని చెప్తున్నాడు ఇక్కడ. ముద్రితేక్షణం, కనురెప్పలు మూసుకునుంది. నిద్రితాం ప్రాకృతామివ అక్షుణ్ణాం, ఆ అక్షుణ్ణాం అనే మాటలో ఉన్నది. అక్షుణ్ణాం అంటే శరీరంలో ఏ వికారము కానీ జీర్ణావస్థ మొదలైనవి కానీ లేవుట. కేవలం నిద్రిస్తున్నటువంటి ఒక మహా దివ్య స్త్రీ వలె గోచరించింది ఆ స్వరూపము. అది గోచరించగానే వెంటనే పరమేశ్వరుడు, వియోగబాధతో ఉన్న పరమేశ్వరుడికి ఛాయాసతి స్వరూపాన్ని చూసిన వెంటనే ప్రేమతో స్పర్శ చేసి ఆ ఆనంద పారవస్యంతో ఆ శరీరాన్ని భుజానికి వేసుకున్నట్ట. ఎప్పుడైతే జడముగా ఉన్నటువంటి శక్తిని తన శరీరంపై పెట్టుకున్నాడో తనను తాను మైమరచిపోయాడు. ఆ మైమరచిపోవడంతో నాట్యం చేయడం మొదలుపెట్టాడు. ఆనంద పారవస్యంతో నాట్యం జరుగుతుంది. తనను తాను మరచిపోతేనే చిందులేస్తారు, అంతే కదా. ఆ చిందులు క్రమక్రమంగా ఎలా జరుగుతున్నాయంటే ప్రళయతాండవానికి వెళ్ళిపోయేట. ఇక్కడ చెప్పేటప్పుడే పరమేశ్వరుడు యొక్క కదలికలే లయలు. ఆ లయలతోనే ప్రపంచం వెళుతోంది. ఆ లయలో వేగం పెరిగితే ప్రళయం, ఆ లయ సమంగా ఉంటే జగత్తు యొక్క సృష్టి స్థితులు జరుగుతూ ఉంటాయి. అకాలంగా ఒక ఉద్ధతమైన తాండవకేళి చెయ్యగానే జగత్తుకి ప్రళయావస్థ, అకాల ప్రళయం జరుగుతున్నది. అప్పుడు దేవతలందరూ వెళ్ళి విష్ణువుని ప్రార్థన చేసేట. ఎందుకంటే స్థితికారకుడు ఆయన గనక జగస్థితిని నిలపవయ్యా అని అంటే ఆయన ఒక్కసారి ధ్యానంలోకి వెళ్ళాడు. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన ప్రళయం ఎవరి వల్ల వస్తుంది? ఈశ్వరుడు, ఆయన శక్తి, వీరి ఇద్దరు యొక్క లీల వల్ల జరుగుతోంది. అందుకు ఇప్పుడు తన కర్తవ్యం ఏమిటి అనేది ధ్యానంతో ఆలోచిస్తే ఆయనకి అంతర్యామిగా అమ్మవారు ప్రబోధం చేసేట. నువ్వు నిస్సంకోచంగా నీ సుదర్శన చక్రంతో నా దేహాన్ని సమయమెరిగి ఖండించు అని చెప్పారు. ఇది ఒక లీలారచన. వెంటనే నారాయణుడు సన్నద్ధుడై తన చక్రాన్ని పట్టుకున్నాడు. ఆ శక్తి యొక్క శరీరాన్ని ఖండించడానికి సిద్ధపడ్డాడు. ఏ విధంగా చేస్తున్నాడంటే, సరిగ్గా పరమేశ్వరుడు తన పాదాన్ని ఎత్తి నేల మీద తాకించగానే ఆ శబ్దంలో ఈ శబ్దం కలిసిపోయేలా కొడుతున్నట్ట. లేకపోతే మధ్యలో ఆ శబ్దం వింటే మళ్ళీ ఆయనకి అనుమానం రావచ్చు. ఇలా మొత్తంగా వివిధ భాగములుగా ఖండింపబడింది ఆ దేహము. అప్పుడు పరమేశ్వరుడు కొంత తడవైన తర్వాత స్పృహలోకి వచ్చాడు. ఆయన శరీరం మొత్తం పైన లేదు, ఇంకా బరువు తగ్గింది. అప్పుడు ఆయన ఎదురుగా నిలబడే ధైర్యం ఎవరికి ఉంటుంది? నారాయణుడే ధైర్యం చేయలేదు. ఇలాంటి వాటన్నింటిలో కాస్త నిభాయించగలిగే శక్తి ఉన్నవాడు ఒక్కడున్నట్ట, నారదుల వారు. ఆయన పిలిచాడు, ముందు నువ్వు వెళ్ళి ఆయన కాస్త శాంతింపజేయి, తర్వాత మేము వస్తామన్నాడండి. సరే, నారదుడు వెళ్ళాడు. నారదుడు వెళ్ళి జై నటరాజా, జై మహాదేవ ఇవన్నీ చేస్తున్నాడు. నీ జై జైల తర్వాత నేను ఏదో అసలు సతిపోయి ఛాయాసతితో వినోదిస్తూ ఉంటే ఇంత పని చేశారే ఎవరు అని అడిగాడు. కూర్చో, నిదానంగా చెప్తా అని కూర్చోబెట్టి లోకక్షేమం కోసం అమ్మవారి ఆజ్ఞతో ఈ విధంగా చేయవలసి వచ్చింది, నారాయణుడి పని చేశాడు అని చెప్తే ఒక్కసారి చాలా బాధ కలిగిందిట. కొంతసేపు మౌనం వహించి ఎంత లోకక్షేమం కోసమైనా
సతీవియోగంతో బాధపడుతున్న నేను ఏదో ఛాయాశక్తితో ఆనందిస్తుంటే అది కూడా లేకుండా చేశాడు గనక భార్యా వియోగం అంటే తెలియదు అతడికి. ఆ నారాయణుడు కూడా భార్యా వియోగం కలుగ్గాక అని చెప్పించేటండి ఇక్కడ. వెంటనే నారాయణుడు పరమేశ్వర నమో నమః అని బ్రహ్మాదేవతలతో వచ్చారు అక్కడికి. ఎందుకంటే ఆయన ముందు తిట్టేశాడుగా, చల్లబడ్డాడు, అందుకు ప్రశాంతంగా వచ్చారట. కూర్చున్న తర్వాత కొంతసేపటికి రా కూర్చో అన్నట్టు శివుడు విష్ణువుని. కూర్చున్న తర్వాత లోకక్షేమం కోసం ఇలా చేయవలసింది, మన్నించు అని చెప్పాక నువ్వు కూడా నన్ను మన్నించాలయ్యా అన్నాడు. ఎందుకంటే దుఃఖోద్రేకంతో నిన్ను నేను శపించాను, భార్యా వియోగం అనుభవించు అని. పైగా నువ్వంటే నాకు మహాప్రీతి, నా వాడివైన నువ్వు ఇలాంటి బాధ అనుభవిస్తామంటే నేనే తట్టుకోలేకపోతున్నాను. కొందరు అంటూ ఉంటారు ఈ దుఃఖం పగవాడికి కూడా రాకూడదండి అని. పగవాడికి కూడా రాకూడదన్నప్పుడు నాకు అత్యంత ప్రియమైన వాడివే, నా హృదయానివే నువ్వు, నీకొస్తుందంటే నాకే బాధగా ఉందయ్యా అంటే విష్ణువు గొప్ప మాట అన్నట్ట. నువ్వు బాధపడద్దు, ఇది నాకు చాలా పనికొస్తుంది అన్నాడు ఇక్కడ. నాకు తర్వాత నేను ధరించవలసిన అవతారంలో, రామావతారంలో భార్యా వియోగాన్ని అనుభవించాలి కనుక అక్కడికి పెట్టుకుంటాను అని చెప్పాడు. ఇక్కడ కూడా గమనించుకోవాల్సిన గొప్ప విషయములు ఉన్నాయండి. అవతార కథలు జరిగేటప్పుడు వాళ్ళకి సంఘటనలు కొన్ని జరుగుతాయి, లీలగానైనా సంఘటనలు జరుగుతాయి. అయితే ఎప్పుడు కారణం లేకుండా కార్యం ఉండకూడదు. మనకంటే ఒక కష్టం వచ్చిందంటే ఇదివరకు కర్మలు బట్టి ఏదో వస్తుంది. రామచంద్రమూర్తికి కూడా కష్టం వచ్చిందని ఆయన ఏ కర్మ చేసాడండి? వెంటనే ప్రశ్న, పరమేశ్వరుడైన నారాయణుడికి కర్మ ఏముంటుంది? ఆయన అవతరిస్తే ఆయనకి కర్మఫలం ఎలాగా చెప్పడానికి వీల్లేదు కదా. ఆయన కర్మలేమిటి? తప్పు. మరి అవతారం అంటే ఆయన లీలగానైనా ఆయనకి కష్టము సుఖము ఉన్నాయంటే ఆయనకి పూర్వకర్మలు ఉంటాయిగా. ఆయనకి ఇలాంటి కర్మ కొద్దీ కర్మలు ఉండవుట. అందుకు తర్వాత అవతారాల కోసం ఇలాంటి కర్మలు దాచిపెట్టుకుంటారు. ఇవి తర్వాత అవతారాలు వాళ్ళకు కూడా కార్యం కారణకార్య సంబంధం చూస్తారు. ఇది గమనించుకోవాల్సిన అంశం. అందుకే ఈ శాప కథల్లో పరమార్థాలు ఇలా దాగి ఉంటాయి. ఇవి దేవతల భూమికల్లో జరుగుతున్న కథ, మన భూమికలో చెప్పడానికి కాదు. ఇక్కడ వాళ్ళ ప్లేన్ వేరు. మనలాగే దుఃఖం, మనలాగే కోపం, మనలాగే ఉక్రోషం కనబడవచ్చు, కానీ మన స్థాయికి ఆ స్థాయికి చాలా తేడా ఉంటుంది. ఒక జంతువు యొక్క ఆగ్రహానికి మానవుడి యొక్క ఆగ్రహానికి భేదం లేదు బౌద్ధికంగా కానీ ఇతర స్థాయిల్లో. అలాగే మనకి దేవతల స్థాయికి భేదం ఉంటుంది. ఇవే భావాలు ప్రపంచంలో. సృష్టి అంటేనే దేవతలు కానివ్వండి, మానవులు కానివ్వండి, భావాలు ఒకటే, ప్లేన్స్ వేరు, ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైన ఆ భూమికలు. అయితే వాళ్ళకొస్తే ప్రపంచానికి చాలా ప్రయోజనం. వాళ్ళ కోపం వచ్చినా కానీ ఏదొచ్చినా ప్రపంచానికి ప్రయోజనం, మనకి ఏదొచ్చినా మనకి ప్రళయం, ప్రపంచానికి ప్రళయం. అందుకే దేవతల యొక్క శాపాలకి శివుడు కూడా కంట్రోల్ చేసుకోకపోతే ఎలాగండి అని మనం అనకూడదు. అక్కడ అవన్నీ అందుకే వాటికి లీలలు అనే కోణంతో పరిశీలించవలసిన అంశములు ఉంటాయి. మొత్తానికి ఏం పర్వాలేదు అని దాచిపెట్టుకుంటాను, నాకు అవతారానికి పనికొస్తాయన్నట్ట. నువ్వు ఎంత చెప్పు బాధేనయ్యా అని. భార్యా వియోగ బాధ తట్టుకోవడం కష్టం. అందుకు ఆ అవతారంలో కూడా నువ్వు భార్యా వియోగ బాధ తట్టుకోకుండా మీ ఇద్దరిని కలపడానికి నేను హనుమంతుడిగా అవతరిస్తానని పరమేశ్వరుడు చెప్పినటువంటి మాట. ఇది దేవీ పురాణంలో కనబడుతున్న అద్భుతమైన అంశం. ఇంకా ఆ తర్వాత ఇప్పుడు మనిద్దరం చేసిన ఈ పని వల్ల లోకానికి జరిగిన మహోపకారం ఏమిటంటే శక్తిపీఠములు ఏర్పడ్డాయి. అమ్మవారి యొక్క దేహములు ఎక్కడెక్కడైతే పడ్డాయో ఆ భాగములన్నీ పీఠములయ్యాయి అని వీరు ఇలా అనుకుంటున్నారో లేదో, భూమి యందు ఒకానొక భాగం పడిన చోటు కృంగిపోతుందిట. అమ్మవారి యోని భాగం పడిన చోటు కృంగిపోతూ ఉంటే పరమేశ్వరుడు చూసి వెంటనే త్రిశూలంతో దాన్ని నిలబెట్టాడు. ఎందుకంటే శక్తి శివుడు ఆధారం చేసుకుని నిలబడుతుంది, శివుడి శక్తిని ఆధారం చేసుకుని వ్యక్తమవుతాడు. ఇది తెలుసుకోవాల్సినటువంటిది. అది శివశక్తులు అన్నప్పుడు గ్రహించుకోవాల్సినటువంటి పద్ధతి ఇది. అందుకే ఒక నిప్పు తీసుకురారా అంటే కట్టెను మండించకుండా మనం తీసుకురాలేం. ఒక తీపిని తీసుకురారా అంటే లడ్డూవో ఏదో పదార్థం లేకుండా తీసుకురాలేం. తీపి అనబడేటువంటి గుణము లడ్డు అనే పదార్థం ద్వారా వస్తుంది. అందుకే ఎనర్జీ అండ్ మ్యాటర్ రెండు పరస్పరాధార ఆధేయములు. అందుకే పరమేశ్వరుడు వ్యక్తం కావాలి అంటే శక్తి సహాయం కావాల్సినదే, శక్తి నిలబడాలంటే పరమేశ్వరుడు ఉండవలసిందే. అందుకే రెండు పరస్పర ఆధార ఆధేయములు అని చెప్తారు ఇక్కడ. ఇది ఆలోచించుకోవాల్సిన గొప్ప అంశం. ఆ పీఠాన్ని పరమేశ్వరుడు నిలబెట్టడమే కాకుండా తాను అక్కడ ఉండి తపస్సు చేశాడు. అందుకే అమ్మవారి పీఠాలన్నింటిలోకి గొప్ప పీఠంగా చెప్పబడుతున్నటువంటి ప్రధాన పీఠాన్ని మొట్టమొదటి చెప్పారు. దాని పేరు కామాక్షా పీఠము. ఈ కామాక్షా పీఠం యందు పరమేశ్వరుడు తపస్సు చేసుకున్నాడు చాలా కాలం. ఆయన తపస్సు కూర్చోగానే బ్రహ్మ విష్ణువులు కూడా వచ్చి తపస్సు కూర్చున్నారు. ఇది శక్తిపీఠముల యొక్క ఏ విధంగా శక్తిపీఠములు వచ్చాయనడానికి పురాణం చెప్తున్నటువంటి అంశము. ఈ శక్తిపీఠముల మహిమ చెప్తున్నారు ఇక్కడ. ఎందుకంటే అమ్మవారి దేహం అంతవరకు అమ్మవారి యొక్క చైతన్యం ఉన్న చోటు, ఆ చైతన్యం విడిచిపెట్టింది కానీ జడమైన దేహం అలాగే నిలబడిపోయింది. ఇంతవరకు ఆ చైతన్యం ఎక్కడుందో
తచ్చక్తి విశేషం ఆ శరీరంలో ప్రతి అణువులోనూ ఉంటుంది. ఒక ఇంగువ ఒక చోట పెట్టి తర్వాత ఆ ఇంగువను తీసేసిన దాని వాసన అక్కడ ఉండదా? అదేవిధంగా అంతవరకు ఆ శక్తి చేతనాత్మకంగా ఉన్నటువంటి ఆ దేహంలో ఆ చేతనత్వం పోయిన తర్వాత ఆ జడత్వం మిగిలినప్పటికీ కూడా తచ్చక్తి విశేషం అందులో ఉంటుంది. అందుకది ఈ ప్రాకృతమైనటువంటి ప్రపంచంలో అది చేరి ఎక్కడెక్కడ ఆ భాగములు చేరాయో అక్కడక్కడ ఒక్కొక్క శక్తి పీఠం వెలిసినది. ఒక మండుతున్న నిప్పులో కాసింత కణిక మనం తీసుకొచ్చి మరొక చోట పెట్టినప్పటికి కూడా తెచ్చినప్పుడు ఇంత కణికే, కానీ తెచ్చి పెడితే మళ్ళీ అంత జ్వాలను సృష్టించగలిగే శక్తి ఉందా లేదా? అలాగే అమ్మవారి యొక్క ఈ శరీరంలో ఏ చిన్న భాగం ఎక్కడ పడ్డప్పటికీ పరిపూర్ణ శక్తిని ఆవిష్కరించగలిగే శక్తి దానికి ఉంటుంది. ఇది తెలుసుకోవాల్సినది. అందుకు ప్రతి శక్తిపీఠము చాలా విశేషంగా చెప్తున్నారు. ఈ శక్తిపీఠములు ఆలోచించేటప్పుడు ఇది క్షేత్ర విశేషం అయింది ఇప్పుడు. అందుకే ప్రతి క్షేత్రానికి దానికి సంబంధించిన ఒకానొక కథని చెప్తారు మనకి. ఆ కథ ద్వారా మనకి ఆ క్షేత్రంపై ఒక శ్రద్ధ పెరుగుతుంది, ఒక అనుబంధం ఏర్పడుతుంది మనకి. కానీ ఆ క్షేత్రముల్లో దాగి ఉన్నటువంటి విశేషం ఏంటంటే క్షేత్రరూపీ మహేశ్వర అని ఒక వాక్యం చెప్తూ క్షేత్రముల తత్వాన్ని మనకు చెప్తున్న శివపురాణం. ఆ చెప్తున్న అంశం ఏమిటంటే క్షేత్రములు ప్రధానంగా 3 విధములుగా ఉంటాయని చెప్తున్నారు. ఒకటి స్వయంభూ క్షేత్రములు, 2 సిద్ధక్షేత్రములు, 3వది మానవ ప్రతిష్ఠితమైన క్షేత్రములు. ఇవి శక్తిరీత్యా ఒకదానికంటే ఒకటి తక్కువ అవుతూ ఉంటాయని చెప్పారు ఇక్కడ. స్వయంభూ క్షేత్రములు అనగా ఏ వశిష్ఠాది మహర్షులో మహా తపస్సు చెయ్యగా పరమేశ్వరుడు తనని తాను వ్యక్తం చేసుకుంటాడు. అక్కడ ఆ వ్యక్తం చేసేవారిని అనుగ్రహిస్తాడు. వారి ప్రార్థన మేరకు ఆ వ్యక్తమైన శక్తిని అక్కడే ఉంచుతాడు. వాటిని స్వయంభూ క్షేత్రములు అంటారు. సిద్ధక్షేత్రములు అంటే ఒక మహాత్ముడు తపస్సు చేసుకుని తన తపశ్శక్తిని ఒక లింగమునందో విగ్రహమునందో ఆవహింపజేసి ప్రతిష్ఠ చేసి వెళతాడు. దాన్ని సిద్ధక్షేత్రములు అంటారు. మానవ ప్రతిష్ఠిత క్షేత్రములు అంటే వాడికి అంత తపశ్శక్తి ఉండదు గనక వాడికి ఆధారం శాస్త్రమే. అందుకు శాస్త్రము చెప్పినటువంటి పద్ధతుల్లో ఒకానొక చోటు చేరుకుని దాన్ని భూశుద్ధి చేసి ఇతరత్ర భూతశుద్ధులు మొదలైనవి చేసి తాను దీక్ష వహించి ఉపాసన చేసి అంతవరకు చేసిన మంత్ర జపాన్నో దేన్నో ధారపోసి విగ్రహాన్ని తీసుకువచ్చి శాస్త్ర పద్ధతి ద్వారా జలాధివాస శయ్యాధివాస ధాన్యాధివాసములు ఇవన్నీ చేసి ప్రతిష్ఠ చేస్తే దానికి మానవ ప్రతిష్ఠిత క్షేత్రములు అని పేరు. ఇప్పుడు మనం కూర్చున్నది మానవ ప్రతిష్ఠ క్షేత్రం ఉదాహరణకి. మరి ఇది క్షేత్రమా అంటే ప్రతిష్ఠ చేసిన ఇప్పుడు జరిగిన పద్ధతి ప్రకారం ఇది క్షేత్రమే అవుతుంది. ఎందుకంటే భారతీయ దేవాలయాలు ఇతరుల ప్రార్థనాలయాలతో పోల్చకూడదని మనం అనేక మార్లు చెప్పుకున్నాం. 4 గోడలు పెట్టి మనం వెళ్ళి ప్రార్థన చేసుకున్నామంటే ఇది నమ్మితే సరిపోతుంది. కానీ భారతీయ దేవాలయాలతో నమ్మకంతో పని లేదు. ఎందుకంటే అక్కడ ఏ దేవతని మనం ప్రతిష్ఠ చేసామో ఆ దేవతకు సంబంధించిన మంత్రాన్ని ముందు జపం చేయిస్తారు. అందులో కొంత భాగాన్ని హోమం చేయిస్తారు, కొంత తర్పణం చేయిస్తారు. ఆ శక్తిని అంతటి యంత్ర రూపంలోకి తీస్తారు. అంటే శబ్ద రూపాన్ని యజ్ఞ ప్రక్రియ ద్వారా తీసుకువచ్చి దాన్నంతటి ఒక యంత్రమునందు రేఖారూపంలో ప్రతిష్ఠ చేస్తారు. దానిని తీసుకొచ్చి శుద్ధి చేసిన భూమి యందు సరి అయిన పీఠంపై పెడతారు. దానికి అంతటి లెక్క పద్ధతి అన్నీ ఉంటాయండి. అంతేగాని ఏవో పై దేశాల నుంచి నిధులు వస్తున్నాయని చెప్పి 4 గోడలు వేసేసి మధ్యలో ఒకటి ఏర్పాటు చేసి మనకిక్కడ దేవాలయం అంటున్నాం కనుక దానికి దేవాలయం అని పేరు పెట్టి మన పుస్తకాన్ని వేదం అనుకుంటున్నాం కనుక వాటికి వేదం అని పేరు పెట్టి చెప్పినంత మాత్రాన అది దేవతా క్షేత్రములు కావు, దేవాలయాలు కావు. ఏదో ప్రార్థనాలయాలు అనుకోండి, సంతోషం చెందుతాం. దేవాలయం అంటే దానికి ఒక సైన్స్ ఉంది, అది ముందు మనకు తెలియాలి. అందరికీ వాళ్ళ కోటి ఉందండి మన కోటి ఉందంటే వాళ్ళకి మనకు ఒకటి కాదండి. ఎవరి పద్ధతి వాళ్ళదే. వాళ్ళని కించపరచడం కాదు, కానీ అన్నీ ఒకటే అనే అజ్ఞానం ముందు మన నుంచి పోవాలి. మన ప్రత్యేకత ఏమిటో మనం ముందు తెలుసుకోగలగాలి. ఇక్కడ అందుకు ఒక ఆలయము అనగానే ఇంత ప్రక్రియతో అక్కడ ప్రతిష్ఠ చేశాక మనం నమ్మినా నమ్మకపోయినా అందులో శక్తి ఉంటుంది. దాని ముందు నిలబడితే ఆ శక్తి మనల్ని అనుగ్రహిస్తుంది. నమ్మి చేసేమనుకోండి దాన్ని శ్రద్ధతో చేయడం అంటారు. అందుకే తోచింది నమ్మితే విశ్వాసం, శాస్త్రం చెప్పింది నమ్మితే శ్రద్ధ. అది ఇక్కడ తెలుసుకోవాల్సింది. శాస్త్రం చెప్పింది నమ్మి నువ్వు దండం పెట్టావు గనక నమ్మి చేస్తే వీర్యవత్తరం భవతి, మరింత గొప్పగా మరింత శీఘ్రముగా ఫలం లభిస్తుంది. ఎందరో వెంకటేశ్వరుని చూశారు, విగ్రహాన్ని చూసొచ్చారు, ఫలితము అనుభవించారు. ఆ వెంకటేశ్వరుడు అన్నమయ్యకు మాత్రం పొడగంటిమయ్య మేము పురుషోత్తమని విష్ణువుగానే కనబడ్డాడు. ఎందుకంటే ఆయనకి అది విగ్రహం కాదు, విష్ణువే. అందుకు భావన బలం బట్టి అక్కడ ప్రతిష్ఠితమో లేదా స్వయంభువైన మూర్తి కనబడతాడు. వాడికి భావనా బలం లేని వాళ్ళకి, ఉపాసనా బలం లేని వాళ్ళకి విశ్వాసమే ఆధారం, శ్రద్ధయే ఆధారం.
ఆ భావనాబలం ఉపాసనాబలం కలిగిన వాళ్ళకి అనుభవమే ప్రమాణం. ఇది తెలుసుకోవాల్సింది. అందుకే వాళ్ళకి అనుభవం, మనకి నమ్మకం. ఏం చేస్తాం? క్షేత్రములు ఎందుకు వచ్చాయని చెప్తూ, ఇప్పుడు ఇది స్వయంభూ క్షేత్రములా సిద్ధక్షేత్రములా అంటే స్వయంభూ క్షేత్రములే. అమ్మవారు తనంత తాను వ్యక్తం చేసుకున్నారు. ఎందుకు? లోకక్షేమం కోసం. వాళ్ళు ఏ లీలైనా లోకక్షేమం కోసం. అందుకు మానవులు తరించడం కోసం భగవానుడు టైం అండ్ స్పేస్ అంటే కాలము దేశము ఈ రెండిట్లోని 2 రకాల శక్తులు పెడతాట. కాలములన్నీ మంచివే, కానీ దేనికి ఏది మంచిదో చూడాలండి. ఇప్పుడు వర్షాకాలం మంచిదా, వేసవికాలం మంచిదా, లేక చలికాలం మంచిదా అంటే దేని ప్లస్ మైనస్ రాయొచ్చు. కానీ పంటలు పండించడానికి వర్షాకాలం మంచిది, వేసవికాలం మరొకదానికి మంచిది, శీతాకాలం మరొకదానికి మంచిది. అందుకే చెడ్డ కాలం ఉండదు, చెడ్డ తిథులు ఉండవు. దేనికి ఏది మంచిదో దేనికి ఏది చెడ్డో చెప్పాలి. కొందరు అంటారు, అంతేనండి మీ మతంలో ఎప్పుడు ఇలాంటివే చెప్తారు, ఈ రోజు మంచిది కాదు ఆ రోజు మంచిది అంటారు, మాకు అన్నీ మంచివే అంటారు. అక్కడ అన్నీ మంచివని చెప్పడానికి సైన్స్ అక్కర్లేదండి, ఏది మంచిదో చెప్పడానికి సైన్స్ కావాలి. ఇది గుర్తుపెట్టుకోండి. అక్కడ కనిపించే గ్లాసులో నీళ్లు అందరికీ ఒకేలా కనబడతాయి, కానీ ఏ నీళ్లు ప్యూరో చెప్పడానికి మాత్రం సైన్స్ కావాలి. కానీ కాలంలో ఏది మంచిది, దేశంలో ఏది మంచిదని చెప్పడానికి ఒక్కొక్క స్వరూపం. కొన్ని కాలములు కొన్ని దేశములు భగవచ్ఛక్తి పొందడానికి అనుకూలంగా ఉంటాయి కనుక ఆ కాలంలో భగవదారాధన చేయి, ఇంకో కాలంలో లౌకికమైన కర్మలు చేయి. కనుక ఒక రోజులో ఏ సమయంలో ధ్యానం చేయాలి, ఏ సమయంలో జపం చేయాలి, ఏ సమయంలో లౌకిక కర్మలు చేయాలి, ఏ సమయంలో విశ్రాంతి తీసుకోవాలి అనే విభాగం చేసినట్లే ఏ ముహూర్తంలో ఏం చేయాలో చెప్తారు. ఇది కాలంలో ఉన్న శక్తులు. అలా క్షేత్రంలో కూడా శక్తులు ఉంటాయి. టైంలో ఉన్నట్టే క్షేత్రంలో చూపిస్తున్నారు. క్షేత్రంలో ఎక్కడెక్కడ ఏ శక్తిని ఎలా పొందాలి అని చెప్పడంలో ఈ క్షేత్ర సంబంధమైన ప్రత్యేకత. అందుకు ఏ కాలంలో ఏ శక్తి ఉందో తెలియడానికి ఒకానొక శాస్త్రం ఉన్నట్టే ఏ క్షేత్రంలో ఏ శక్తి ఉందో కూడా దానికి ఒక శాస్త్రం ఉంటుంది. అలా శాస్త్రముల ప్రకారం శక్తిపీఠములు ఏర్పడ్డాయి. ఈ శక్తిపీఠాలు ఎన్నో లెక్కలేనన్ని. ఇప్పటికీ 18 ఆలయాలే ఉన్నాయి అమ్మవారివి. ఎన్నున్నాయి? పైగా చిత్రం ఏంటంటే కొన్ని గొడవలు ఇప్పటికి కనబడుతుంటాయి. ఒకే పేరుతో 2 శక్తిపీఠాలు 2 వేరే చోట్ల ఉంటాయి. ఇద్దరు ఇంచుమించు ఊరి పేర్లు ఒకేలా ఉంటాయి. జ్యోతిర్లింగాలకు కూడా ఇలాంటి గొడవ ఉందండి. ఎందుకు ఏదండి అని వాడు వీడు గొడవ పడుతూ ఉంటారు. ఇలాంటి గొడవలు ఉంటాయి కనుకే ఆ మతం వదిలేశానండి వీడుకుడు. దేవుని బాగుందండి గొడవలు ఉంటాయని. మీ నాన్నగారు డేట్ ఆఫ్ బర్త్ దొరకలేదని చెప్పి మా నాన్నకి నాకు పుట్టలేదంటే అంత తప్పండి. ఇక్కడ నీకు డేట్ ఆఫ్ బర్త్ దొరకలేదు, అని జరగలేదంటే ఆయన రికార్డ్ చేసి పెట్టలేదేమో. ఏం చెప్తావు? పైన యుగాల నాటి చరిత్ర కలిగినటువంటి సంస్కృతికి నిన్న పున్న పట్టినటువంటి చరిత్ర కలిగిన వాటితో పోల్చమంటే ఎక్కడ పోలుస్తామండి? సృష్టి ఎంత అనాదో హిందూ ధర్మం అంత అనాది. అందుకే దీని యొక్క లెక్కలు చరిత్రలకు అందవు, సాధనకు అందుతాయి. ఒకటే తెలుసుకోవాల్సింది. ఇక్కడ అన్ని చరిత్రతో తెలుసుకుంటామంటే ఎలాగండి? అందుకే హిందూ మతం వాస్తవంగా అనిపించకపోవచ్చు కానీ అది సత్యం. అయితే వాస్తవము సత్యం అంటే ఇంత డిఫరెన్స్ ఉందా అంటే అది మరో సబ్జెక్ట్ ఎప్పుడైనా చెప్పుకుందాం. కనుక వాస్తవం వేరు, సత్యం వేరు. రాముడు లెక్క కడితే వాస్తవానికి దొరకకపోవచ్చు, కానీ సత్యానికి దొరుకుతాడు. ఇవన్నీ వాస్తవము, సత్యము, నిజము, యథార్థము అన్నిటికీ ఒకటే వాడేస్తాం, కానీ దేని అర్థాలు దానికి ఉంటాయి. మరొకసారి సందర్భంలో తెలుసుకుందాం. మొత్తానికి భవ్యమైనటువంటి ఈ క్షేత్రముల యందు ఒకే అమ్మవారి శక్తి ఇన్నిటి యందు వ్యాపించిందని చెప్పడానికే ఒకే అమ్మవారి యొక్క దేహం ఇన్నిటి యందు వ్యాపించిందని చెప్తున్నారు. పాదం మొదలుకుని శిరస్సు వరకు నేనని అంటాం, కానీ అన్ని చోట్ల నేనే ఒకలాగున్నామా? కంటి దగ్గర నేను చూస్తున్నాను, చెవి దగ్గర నేను వింటున్నాను, కాలి దగ్గర నేను నడుస్తున్నాను. అంతా నేనే కదా అని కాలితో చూస్తానంటే అవుతుందండి? అందుకే అంతా శక్తి ఒకటైనప్పటికి కూడా విభిన్నముగా వ్యక్తమవడం ఉంటుంది. ఇది తెలుసుకోవాల్సినది. అందుకు ఒక్కొక్క చోట ఒక్కొక్క పేరుతో ఒక్కొక్క శక్తి ప్రకటింపబడుతున్నది. అలా ప్రకటింపబడుతున్న అంతా కలిపి మళ్ళీ పూర్ణ శక్తియే. ఇలా శక్తిపీఠములు ఏర్పడి ఉన్నాయి. వాటి ప్రయోజనాలను ముందు చెప్తున్నారు. తర్వాత ఈ కథలో సంకేతార్థం మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిపేతు పృథివీ పృష్ఠే స్థానే స్థానే మహాముని మహాతీర్థాని తాన్యేవ ముక్తిక్షేత్రాని భూతలే. అక్కడ గొప్ప తీర్థములు క్షేత్రములు రెండూ ఉంటాయి ఈ పీఠములు యందు అన్నారు. అంటే శక్తి పీఠము, క్షేత్రము, తీర్థము 3 శబ్దములు వాడబడ్డాయి చూడండి. పీఠము అనగా శక్తి అక్కడ ఉన్న చోటు, అక్కడ క్షేత్రం ఉంది, తీర్థం ఉంది. కొన్ని చోట్ల క్షేత్రమే ఉంటుంది, కొన్ని చోట్ల తీర్థముతో ఉంటుంది. క్షేత్రము అంటే భూమికి ప్రాధాన్యం ఉంటే క్షేత్రము, జలానికి ప్రాధాన్యం ఉంటే తీర్థము. అది వివరిస్తున్నారు ఇక్కడ. పైగా ఒక్కొక్క క్షేత్రానికి వెళ్ళినప్పుడు పైన చూసి రావడం కాదండి. అక్కడ వాడేదో స్థల క్షేత్ర విశేషం అమ్ముతారు, అది కొనుక్కుని దాన్ని బట్టి ఒక టూరిస్ట్ బస్సు మాట్లాడుకుని వెళ్తే లాభం లేదు. ఆ క్షేత్రంలో ఉండి తద్దేవతను ఉపాసన చేయాలి. ఆ క్షేత్రంలో యోగులు కొందరు ఉంటారట.
ఆ యోగులైనా నాకు కనబడితే బాగుండు అనేనా చెయ్యాలి. ఎందుకంటే దేవతల దర్శనం తర్వాత యోగుల దర్శనం కూడా దుర్లభం. ఒక్క యోగి పరిచయం దొరకాలన్నా దానికంటూ సాధన చేయాలండి. నేను ఎంత తిరిగాను కానీ నాకు కనబడలేదండి అంటే నీ తిరుగుడికి ఆయన కనబడ్డు. ఆయన ఎలా తిరిగాడు అలా నువ్వు తిరిగితే నీకు కనబడతాడు. వాళ్ళు నియమబద్ధంగా తిరిగే యోగికి ఒక క్యూరియాసిటీ వెళ్ళే టూరిస్ట్కి తేడా లేదండి. టూరిస్ట్కి, సాధకుడికి, సిద్ధుడికి తేడా లేదు. అందుకు కొందరు డైరీలు రాసుకుంటూ ఉంటారు, నేను ఫలానా క్షేత్రం వెళ్ళాను, అక్కడ ఫలానా హోటల్లో దిగాను, వెళ్ళకముందే హోటల్ ఎక్కడ దొరుకుతుందా అని. ఇటువంటి వాళ్ళకి పాపం టూరిస్టే వాడు తీర్థయాత్రి అనరు వాడిని. తీర్థ సాధకుడు వేరు, క్షేత్ర సాధకుడు వేరు. అందుకు తిరిగి వచ్చాం చూసామని కాదు, అయితే వాటి వల్ల ఫలితం ఉండదని కాదు, అలా చేయడం వల్ల ఎంత ఫలితం రావాలి అంత వస్తుంది. కనుకనే క్షేత్రం గురించి మాట్లాడాలంటే సాధనతో క్షేత్రయాత్ర చేయాలి. అందుకే సాధకుల కోసమే తీర్థములు క్షేత్రములు, సాధకుల కోసం తీర్థములు క్షేత్రములు. అక్కడికి వెళ్ళి వాడు సాధన చేయడం కోసం, అక్కడ వాడు తరించడం కోసం సాధన చేయాలి. అందుకే నువ్వు ఇంట్లో చేసుకునే జపానికి కానీ సాధనకి కానీ ఒక క్షేత్రంలో చేసే జపానికి కానీ చాలా తేడా ఉంటుంది. అందుకే మానవుడు ప్రయత్నపూర్వకంగా తన నిత్య జీవిత కార్యక్రమంలో కొంతకాలం తీర్థయాత్రలు క్షేత్రయాత్రలు వినియోగించుకోవాలి. అక్కడికి వెళ్ళి సాధన చేయాలి. ఇది రామకృష్ణ పరమహంస తెలియజేసిన అంశాల్లో ఒకటి. సాధకుడికి వివిక్తసేవి, లఘ్వాసి మొదలైన మాటల్లో కూడా ఇదే చెప్తారు ఇక్కడ. ఆ విధంగా వెళ్ళి సాధన చేయాలి. అందుకే ఇక్కడ ఈ పీఠముల గురించి చెప్తూ తీర్థక్షేత్రములు 2 ప్రాధాన్యం ఉంటుందయ్యా అక్కడ. వీటికి మరొక పేరు చెప్తున్నాడు, సిద్ధపీఠాహి తే దేశా దేవానామపి దుర్లభా. దేవతలకు కూడా ఆ పీఠములు దుర్లభములే. వాళ్ళు కూడా వెళ్ళి సాధన చేద్దామన్నా చూద్దామన్నా కొన్ని వాళ్ళకి అగమ్యములై ఉంటాయి. దేవతలకి అగమ్యములంటే ఇంకా మానవులకు చెప్పడానికి ఉన్నది. తేషు దేవీం సముద్దిశ్య హోమ పూజాదికం యత్ కురుతే కోటిగుణితం ఫలం తస్య మహామునే. ఆ క్షేత్రములకు వెళ్ళి అమ్మవారి ఉపాసకులు ఆ క్షేత్రానికి వెళ్ళి జపం చేసినా, హోమం చేసినా, సాధన చేసినా కోటిగుణితం ఫలం, 1,000,000 రెట్ల ఫలితం వస్తుంది. తత్ర జప్త్వా మహాదేవీం సాక్షాత్ పశ్యతి మానవ. అక్కడికి వెళ్ళి జపం చేసినట్లయితే అమ్మవారిని చూస్తారు. కొద్ది కాలం క్రితం జరిగిన ఒక అనుభవం ఏంటంటే, మా గురువులు చెప్పిన మా గురువుల అనుభవం కనుక సమీపానుభవం. ఇక్కడ టాటాలు ఉండవు, ఇక్కడ ఇలా జరిగింది టా ఉండదు, అనుభవమే. మరి స్వయంగా కొంతకాలం క్రితం శ్రీశైలంలో కూర్చుని వనదుర్గా జపం చేసుకుంటుంటే నవరాత్రుల్లో సరిగ్గా నవమి పూర్తయి పూర్ణాహుతి జరుగుతున్నప్పుడు వనదుర్గా దర్శనమైందయ్యా అని గురువులు స్వయంగా చెప్పినటువంటి మాట. నేటికి క్షేత్రముల యందు సాధన చేస్తే దర్శనం తప్పకుండా లభిస్తుందని చెప్తున్నారు ఇక్కడ. దాని ప్రకారంగా ఏదో రూపంతో తప్పకుండా లభిస్తుంది. పాతకీ ముచ్యతే పాపాత్ బ్రహ్మహత్యాదికాదపి భూమౌ నిపతితాస్తేతు ఛాయాంగావయవా క్షణాత్. ఛాయాంగా అవయవాహ క్షణాత్ అన్నారు ఇక్కడ. ఆ ఛాయాదేవి యొక్క అంటే ఛాయాసతి యొక్క అంగములు పడిన చోట క్షణకాలం సాధన చేసినప్పటికి కూడా అనేక పాతకములు పోయి చిత్తశుద్ధికి అవకాశం వస్తుంది. జగ్ము పాషాణతాం సర్వలోకానాం హితహేతవే. అక్కడ అమ్మవారి స్వరూపం పడి లోకహితం కోసం పాషాణముగా మారినది అన్నాడు ఇక్కడ. అక్కడ బయటికి కనబడేది పాషాణం కాదు, శక్తిపీఠము. అందుకు బ్రహ్మ విష్ణుశ్చ రుద్రశ్చ తథేంద్రద్యాహ సురామునే ఆగత్యాహుర్వచస్తేషు సేవార్థే పరమేశ్వరీం. బ్రహ్మ విష్ణు రుద్రాదులు కూడా అక్కడికి వచ్చి పరమేశ్వరుని ఆరాధన చేస్తారు. ఇది సర్వశక్తి పీఠముల గురించి చెప్తున్నటువంటి విషయం ఇది. కనుక సర్వశక్తి పీఠాల్లో దేవతలు కూడా వచ్చి సాధన చేస్తారు. ఇది తెలుసుకోవాల్సినది. అందుకే ఏ ఏ మార్గముల్లో సాధనలు ఉన్నాయో అంటే వామాచార, దక్షిణాచార, ఇంకా ఉత్తర ఇత్యాది మార్గములు కూడా ఉన్నాయట. ఈ వివిధములైన మార్గముల ద్వారా అమ్మవారిని ఉపాసన చేసేవారికి వివిధ క్షేత్రములు సహకరిస్తుంటాయి. కేవల వామాచారాలకు కొన్ని క్షేత్రములు, కేవల దక్షిణాచారానికి కొన్ని క్షేత్రములు, ఉభయాచారములకి కొన్ని క్షేత్రములు ఉంటాయట. కొన్ని క్షేత్రముల్లో అయితే కొందరు వామాచార పరాయణులు వాళ్ళు ఉపాసన చేసుకుంటారు, కొందరు దక్షిణాచార పరాయణులు చేస్తారు. ఏది గొప్పదో మనం తీర్మానించడానికి లేదు, ఎవరి పద్ధతి వారికి గొప్పది. అంతేగాని ఆ సంప్రదాయం గొప్పదా ఈ సంప్రదాయం గొప్పదా అని వాదనలు చేస్తూ అసలు ఉన్న సంప్రదాయాలకు అసలు పెట్టే పరిస్థితులు మనం ఉన్నాం ఇక్కడ. ఒక్కటి, పరహింస లేని ఏ సంప్రదాయమైనప్పటికీ కూడా సమాజానికి ప్రమాదం కలిగించని ఏ సంప్రదాయాన్నైనా గౌరవించవలసిందే. అది సంప్రదాయం గనక. ఇలాగా అమ్మవారి యొక్క శక్తిపీఠాల్లో భిన్న భిన్న సాంప్రదాయములు నేటికి మనకు గోచరిస్తాయి. ఏ ఏ పీఠములు ఏ ఏ సంప్రదాయములకు అన్వయిస్తాయి, ఏ ఏ పీఠములని మన శరీరంలో ఎక్కడెక్కడ దర్శించాలి, ఇవి చూస్తూ ఉంటే అప్పుడు శక్తిపీఠ రహస్యాల్లోకి వెళ్తాం. ఇప్పుడు కథలో ఉన్నాం మనం. ఇంకా ఈ కథల యొక్క రహస్యాల్లోకి వెళ్ళేటప్పటికీ ఆశ్చర్యకరమైన అంశాలు కనిపిస్తాయి. అయితే ఇక్కడ విష్ణువు, శక్తి, శివుడు ముగ్గురు ఈ కథకు మొత్తానికి ప్రధాన పాత్రలు. అవునా లేదా? శక్తిపీఠాలు ఆవిర్భవించడానికి ప్రధాన పాత్రలు వీళ్ళు ముగ్గురు. వీళ్ళు ముగ్గురు వల్ల మనకు దక్కే. ముగ్గురు 3 రకాల పాత్రలు తీసుకున్నారు. ఒక ఆయన ఆగకుండా నాట్యం చేస్తున్నాడు, ఒక ఆవిడ కదలకుండా ఉన్నది.
ఈ ఆగకుండా ఉన్నవాడిని ఫాలో చేస్తూ ఆ కదలకుండా ఉన్నదాన్ని ఎక్కడ పడాలో అక్కడ పడేలా చేశాడు ఇంకొకడు. ఇక్కడ ఒకటి స్థిరం, ఒకటి చరం. ఈ స్థిరచరాల్ని జాగ్రత్తగా చూస్తూ టైమింగ్ ప్రకారం ఏది ఎక్కడ పెట్టాలో చూసినవాడు మరొకడు. వీటిల్లో మనం పరిశీలించుకోవాల్సిన అంశములు ఉన్నాయి. ఇక్కడే సంకేతములు ఇస్తున్నాడు. వీటికి వాడుతున్న శబ్దములు అక్కడే వాడతాడు వాటిని. ఎందుకంటే శక్తి అనే శబ్దం వాడాడు, శివ అనే శబ్దం వాడాడు, విష్ణు అనే శబ్దం వాడాడు. ఈ ఉరికిన శబ్దములా ఆ శబ్దాలకు అర్థాలు ఉన్నాయి. ఆ అర్థం తీస్తే ఈ శక్తిపీఠముల యొక్క విషయం అర్థమవుతుంది. అయితే ఈ శక్తిపీఠాలు బయటకు మనం చెప్తున్న ఇంతవరకు కథలో చిత్రం ఏంటంటే ఇవే శక్తిపీఠాలు మన శరీరంలో ఉన్నాయి. అక్కడ కూడా మళ్ళీ వీరు ముగ్గురే పాత్రలు మన శరీరంలో కూడా. శివుడు, శక్తి, విష్ణువు, వీరు ముగ్గురు వల్లే మన శరీరం అంతా శక్తిపీఠం అయిందిట. ఇవి ఆలోచించుకోవాల్సిన అంశములు. ఇలా పరిశీలిస్తే ఎలా అనిపిస్తుందంటే మొత్తం పిండాండ బ్రహ్మాండ సమన్వయం అంటారు ఇక్కడ. బ్రహ్మాండమునంతా పరమేశ్వర శక్తి, పిండాండమునందు పరమేశ్వర శక్తి. అది మైక్రో, ఇది మ్యాక్రో అని చెప్పుకోవచ్చు మనం. అక్కడున్నదే ఇక్కడున్నది. మొత్తం సముద్రమంతా ఉన్న నీరు కెరటంలో మాత్రం లేదా, రెండిట్లో మెటీరియల్ అదే. కానీ విశ్వమంతా ఏ శక్తి విన్యసిస్తోందో ఆ శక్తి ఇక్కడ ఉన్నది. అది నువ్వు తెలుసుకునే ప్రయత్నం చేయి. అప్పుడు అంతర్ముఖ దృష్టిలోకి వెళ్ళాలి. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. అంతర్ముఖ దృష్టితో నువ్వు చూస్తే నీ యందు శక్తిపీఠాలు కనబడతాయి. బాహిరంగా అయితే యాత్రకి, క్షేత్రాలకి వెళతావు, అంతర్దృష్టి రాలేదు, అప్పుడేం చేస్తావు? రాకపోయినా బాధ లేదు. ముందు బాహిరంగానే చూసి వాటి యందు శ్రద్ధ కలిగి అక్కడ ఏదో శాస్త్రము చెప్పిన సాధన చేస్తే క్రమక్రమంగా చిత్తశుద్ధి కలిగి తెలుసుకునే ప్రయత్నం నువ్వు చేస్తూ ఉంటే అమ్మవారి దయ వల్ల తప్పకుండా తెలియబడతాయి. కనుక ఏదో విధంగా సాధనంటూ ప్రారంభం చేస్తే ఎప్పటికైనా తెలుసుకుంటాం. ముందు పాఠశాలకు వెళ్ళి కూర్చోవడం నేర్చుకుంటే తర్వాత చెప్పిన పాఠాలు అర్థం చేసుకుంటాం. అంతేగాని యూనిఫారం కట్టుకున్నంత మాత్రం నాలెడ్జ్ వచ్చేస్తుందండి అంటాడు ఒకడు. అలాగని చెప్పి మీ పిల్లల్ని పాఠశాలకు పంపుతున్నారు కదా, వాళ్ళతో చెప్పండి యూనిఫారంతోనే పంపాలా? అక్కర్లేదండి, జ్ఞానం ముఖ్యం, పంపించుతున్నాం అనండి. ఒప్పుకుంటారా వాళ్ళు? ఒప్పుకోరు. ఒక క్రమశిక్షణ, ఒక పద్ధతి, అప్పుడే ఏ జ్ఞానమే నేర్పుతారు. అందుకే ఒక సంప్రదాయం, ఒక ఆచారం, ఒక పద్ధతి, ఒక సాధన, దాని ద్వారా జ్ఞానం పొందే ప్రయత్నం చేయాలి. అందుకే బాహ్యంగా ఆచారాలు ఎంత అవసరమో అంత అవసరం. అది చిత్తశుద్ధికి పనికొస్తాయి. చిత్తశుద్ధికి సహకరించినంత వరకు చేసుకుంటూ మనలో విచక్షణని పెంచుకుంటూ, విచారాన్ని పెంచుకుంటూ వెళుతూ ఉంటే ఈ క్షేత్ర సాహిత్యం అంతర్ముఖ దృష్టి కలవారికి, బహిర్ముఖ దృష్టి కలవారికి కూడా ఉపయుక్తమైన అనేక అంశములు కనిపిస్తాయి. ఎందుకంటే సర్వోపనిషదుద్ఘుష్ట సాంఖ్యతీత కళాత్మిక అనే శబ్దములు వాడుతూ, అంతర్ముఖ సమారాధ్య అనే శబ్దములు వాడుతూ, ఒకవైపు మిథ్యాజగదధిష్టాన ఈ శబ్దములు వాడుతున్నప్పుడు అమ్మవారిని ఎంత జ్ఞానదృష్టితో ఋషి చూపిస్తున్నాడు అక్కడ. అదే ఋషి పంచాశత్పీఠ రూపిణి అని క్షేత్రముల రూపంతో చూపిస్తున్నాడు. అంటే ఆ రెండిటికి ఏదో ఒక సమన్వయ సూత్రం ఉంది. అది పట్టుకునే ప్రయత్నం మనం చేయాలి. పైగా పరాశక్తి ఎక్కడో లేదయ్యా, నీ శరీరం అంతా శక్తిపీఠమే అని చెప్పడానికి సన్నద్ధుడవుతున్నాడు ఇక్కడ ఋషి. అలా చెప్పినప్పుడు మొత్తం నా శరీరం అంతా శక్తిపీఠమైనప్పుడు నేనవండి ఊరికనే భ్రాంతి చెందుతున్నాను, కానీ నేను కూడా ఆ శక్తిపీఠమే. అలా క్రమంగా సోహంభావైన పూజ దాకా తీసుకెళ్ళగలది స్థితి. అందుకు ఇక్కడ చూపిస్తున్నటువంటి కథాపరంగా, క్షేత్రపరంగా అన్వయం చేసుకుంటూ సదేహో బహుధా భూత్వా పతిష్యతి ధరాతలే. ఇది ఇంతవరకు చెప్పిన శ్లోకములన్నీ కూడా దేవీ భాగవత ఉపపురాణంలోది. ఇప్పుడు దేవీ భాగవతంలో చూపిస్తున్నాడు మూల పురాణం. సదేహో బహుధా భూత్వా పతిష్యతి ధరాతలే తత్ర తద్ధి మహాపీఠం భవిష్యత్యఘనాసనం పీఠాని చైక పంచాశద్భవన్ మునిపుంగవ. పీఠాని చైక పంచాశదభవన్ మునిపుంగవ. ఏకపంచాశత్ అనే మాట వేశాడు చూడండి. ఏకపంచాశత్ అంటే 51. 51 పీఠములు. అంగ ప్రత్యంగపాతేన ఛాయాసత్యా మహీతలే. ఆ ఛాయాసతి యొక్క అంగ ప్రత్యంగములు పడ్డం చేత ఇవి ఏర్పడ్డాయి. అందు సర్వేషు తేషు పీఠేషు కామరూపాదిషు స్వయం పాషాణలింగ రూపేణ హ్యధిష్టాయ వ్యసేవత. ఈ శక్తిపీఠములన్నిటి యందు పరమేశ్వరుడు కూడా లింగ రూపముగా వెలసి అమ్మవారిని సేవిస్తున్నాడు. అంటే ఉభయులు కలిసే అక్కడున్నారు అని వివరిస్తున్నారు ఇక్కడ. ఇంతవరకు ఈ కథను తెలుసుకున్నాం. శక్తిపీఠములు ఎలా ఏర్పడ్డాయో వివరించుకున్నాం. ఇందులో ప్రధానంగా ముగ్గురుని చూపించారు. ఆ ముగ్గురు ఎవరు? విష్ణువు, శక్తి, శివుడు. వీళ్ళు ముగ్గురు గురించి చెప్తూ అప్పయ్య దీక్షితుల వారు ఒక మాట అంటున్నారు. ఆమత్య భాష్యదుగ్ధాబ్ధిం లబ్ధం రత్నత్రయం తతః శంభుర్గౌరీ హరిశ్చేతి తచ్చ సమ్యక్ పరీక్షితం మనకు మాట రాశారు అక్కడ. రత్నత్రయ పరీక్ష అనే గ్రంథంలో అప్పయ్య దీక్షితుల వారు చెప్తున్నటువంటి మాట. ఆమ్నాయములు అంటే వేదము, వేదాంతము ఇత్యాది శాస్త్రములను మథనం చేస్తే
3 రత్నాలు దొరికేటండి. శంభుర్గౌరీ హరిశ్చేతి. శంభు, గౌరీ, హరి, వీళ్ళు ముగ్గురు. అందుకే సాధారణంగా వీరి ముగ్గురి ఉపాసనా విధానములు ఎక్కువ మనకు కనిపిస్తాయి. మిగిలినందరూ వీరి యొక్క భేదములే, మీరు పరిశీలించండి. లేదండి మా గణపతి ఇష్టం, ఆయన శివుడి వైపు శక్తి వైపు ఎందులో ఉంటాడు. సుబ్రహ్మణ్యుడు ఆయన అటువైపే వెళ్తాడు. హనుమంతుడు ఆయన ఎందులోనో వస్తాడు. నరసింహస్వామి విష్ణువు దగ్గరికి వస్తాడు. రాముడు. కనుక ఏ భేదమును చూపించిన వీళ్ళు ముగ్గురే ప్రధానం. అందుకే శంభుర్గౌరీ హరిశ్చేతి ఇది వివరిస్తున్నారు ఇక్కడ. వీరు ముగ్గురికే ప్రాధాన్యం ఉన్నది. అందుకే వీటన్నిటినీ మథనం చేయగా, శాస్త్రములన్నీ మథనం చేయగా 3 రత్నాలు దొరికాయి అన్నారు ఇక్కడ. ఈ మూడు రత్నాలకి ప్రాధాన్యం ఉన్నదిట. కాదు, ఈ 3 రత్నములకి సమన్వయం ఉన్నది ఒకదానికోటి. ఆ సమన్వయాన్ని గ్రంథములు అందిస్తున్నాయి. ఆ సమన్వయం అర్థం చేసుకుంటే విశ్వరచనలో శక్తి లేనిది విశ్వం లేదు, విశ్వంలో శక్తి లేని చోటు లేదు. యస్య యస్య పదార్థస్య యాయా శక్తి హృదాహృత సా సా సర్వేశ్వరీదేవి అన్నారు ఇక్కడ. సృష్టిలో ఒక్కొక్క దాని యందు ఒక్కొక్క శక్తి కనిపిస్తుంది. చంద్రముని యందు జ్యోత్స్నము చంద్రవదన, ప్రభువు వాసరుకురనందు పద్మనయన, దాహశక్తి పూబోడి దహనునందు అన్నట్లుగా ఒక్కొక్క దాని యందు ఒక్కొక్క శక్తి. శక్తి లేనిది దేనికి ఉనుకుందా అసలు? అందుకు విశ్వమంతా శక్తిమయం. ఈ విశ్వమంతా శక్తి పరచుకుని వ్యాపించున్నది. పరచుకుని అంటే వ్యాపించుట, వ్యాపించుట అంటే విష్ణువు. ఆలోచించేటప్పుడే తెలుస్తున్నది ఇక్కడ. కనుక శక్తి దాని యొక్క వ్యాపకత్వము. ఆ శక్తి ఏ పరమేశ్వరునిది అది ఒకటి ఆలోచించాలి. ప్రపంచంలో కనబడిన శక్తి గురించి మనం మాట్లాడుతున్నాం. శక్తి ఎవరిది? ఈశ్వరుడిది. ఆ శక్తి ఎలా ఉన్నది? వ్యాపించున్నది. కానీ వ్యాపకత్వము, శక్తి, ఈశ్వరుడు 3 గురించి ఆలోచిస్తూ ఉంటే అప్పటికే కొంత అందుతూ ఉంటుంది భావించగలిగేవాడికి. ఆ 3 అర్థం చేసుకుంటే ఈ కథలో ఎన్ని విశేషాలు చెప్తున్నారో. అయితే ఇక్కడ కొందరు అడగవచ్చు, కేవల తత్వార్థమే చెప్పవచ్చు కదా అని. కూడదు. ఎందుకంటే ఇందులో ఒకవైపు ఉపాసనాపరమైన అర్థాలు ఉన్నాయి. ఎందుకంటే సర్వ మంత్రములకు మూలం 50 అక్షరాలే. 50 అక్షరాలకి 50 శక్తిపీఠములని పేరు. 50 శక్తిపీఠాలు తయారవడంలో అంటే 50 అక్షరాల తయారీలో మనలో ప్రాణశక్తి ఎలా ప్రసరిస్తుందో పరిశీలిస్తే ఆ ప్రాణశక్తి ప్రసరణ, ఈ అక్షర నిర్మాణం, ఆ నుంచి క్ష వరకు అనేటువంటి అక్షరముల యందు ఏ భాగం ఏమిటి అని పరిశీలిస్తుంటే ఆ శబ్దం ఎలా ఉత్పన్నమైంది, ఆ వాక్కు అర్థము తెలియాలి. వాగర్థావివ. చూడండి, వాక్కు దాని యొక్క అర్థము, వాక్కు యొక్క ప్రయోజన అర్థము, అంతే కదా. వాక్కు యొక్క ప్రయోజనం ఏమిటి? అర్థము. కానీ అర్థం ఆవిష్కరింపబడాలంటే వాక్కు ఉండాలి. కానీ వాక్కు అర్థము అనగానే వాగ్రూప పార్వతీదేవి, అర్థరూపో మహేశ్వర. ఇదే వాగర్థావివ సంపృక్తో. అందుకే వాగర్థావివ సంపృక్తో సాహిత్యార్థం తీస్తే సరిపోదు. కాళిదాసు ఒక మామూలు కవి కాడు, ఒక సాహిత్యవేత్త కాడు. ఇది తెలుసుకోవాలి. వాగర్థావివ సంపృక్తవులో శ్రీచక్రం ఉంది, గొప్ప రహస్యం అది. శ్రీచక్రం అంతా శక్తిపీఠ రహస్యం ఉంది. ఇది అన్వయించుకోవాలి. అక్షర విజ్ఞానం తెలియాలి, పంచాశత్ పీఠ రూపిణి తెలియాలి, మాతృకా వర్ణ రూపిణి తెలియాలి. ఆ అక్షరములకి, శక్తిపీఠాలకి, వాగర్థావివ సంపృక్తవుకి ఇన్ని అర్థమైతే అప్పుడు ఈ కథ ఎంత అద్భుతమా అని మనకే అనిపిస్తుంది. అందుకు శివుడు, శక్తి, విష్ణువు చేసిన లీలలో దాగిన అంతరార్థాలు మనం వెలికి తీస్తూ మొత్తం ఈ పీఠములు వాటి యొక్క వైభవాలు చెప్పుకోవడానికి మనకి ఇంకా 4 రోజులుంది. రేపటి రోజున తిరిగి సమావేశమే గ్రహిద్దాం. సర్వం శ్రీ జగదంబా చరణారవిందార్పణమస్తు. స్వస్తి.